మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎలా ఉందమ్మా పాపకి ఇప్పుడు? పాపకి 2 చేతులు విరిగిపోయి ఎన్నుపూస విరిగింది మేడం. పాప పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడే లేచి మాట్లాడుతుంది, కొంచెం తింటుంది, కొంచెం పర్లేదని చెప్తున్నారు డాక్టర్స్. కానీ అటు ఇటు తిరగట్లేదు అంట కదా? ఆహా, ఎటు తిరగట్లేదు, ఒక పక్కనే ఉంది, వెన్నుపూస ఇరిగింది. దానివల్ల కాళ్ళు స్పర్శ లేదు, కాళ్ళు. రోజు మీరు లేరా అక్కడ జరిగినప్పుడు? నేను కింద ఉన్నా మేడం, చూసుకోలే, ఆడుకోవడానికని పోయింది. పోయేసినాక ఈ సంగతి అయింది. మేము ఆడుకుంటే కింద పడ్డదనే మేము అనుకుంటున్నాం, కానీ ఇది పాప స్పృహలోకి వచ్చి చెప్పిందాక కూడా మాకు ఈ విషయం తెలియదు. ఇట్లా సంగతి అని మాతో కూడా చెప్పలేదు. మా అన్నయ్యతోటి, వాళ్ళ మేనమామతోటి, మామయ్య ఇది ఇట్లా జరిగింది, నన్ను ఎవరో తీసుకుపోయి ఇట్లా చేశారు, నేను చూసాను, నన్ను ఎత్తుకొని పడేయడం నేను చూసిన మామయ్య అని చెప్పింది. ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ మా పాపకి ఇలా జరిగినప్పుడు సీసీ కెమెరాలు పగిలిపోయినాయి అని చెప్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని అంటారు. పోలీసు వాళ్ళు వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు, కేసు పెట్టారు. కేసు పెట్టి వాడిని జైల్లో ఉంచారు, కానీ ఇక్కడ నా పాప అవస్థలు పడుతుంది. వాడికేం 3 పూటలు తిండి పెట్టాడు, మేపుతా ఉన్నారు. వాడిని ఉరిదీయమంటే ఇంకా ఇయ్యాటికి వారం రోజులైంది నా పాపకి ఇట్లా జరిగి. ఉరి తీయకుండా, ఏం తీయకుండా 3 పూటలు మంచిగా కూకోబెట్టి మేపుతారు. ఇది మన సమాజంలో జరిగేది. ఇవాళ నా బిడ్డ జరిగింది, రేపు ఇంకో బిడ్డకు కూడా అలాగే జరిగింది. వాడికి కూడా 3 పూటలు తిండి పెట్టి బాగా మేపుతారు. ఇక వస్తారు, చూస్తారు, మందలిచ్చి పోతారు. ఇదే న్యాయం. అందులో ఫ్లాట్లో ఒక ఫ్లాట్ ఓనర్ మేడం. వాడు ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు, అపార్ట్మెంట్. అది మేము వాచ్మెన్ పని చేస్తాం. మా నాన్న వాళ్ళ దగ్గరికి ఎండాకాలం సెలవులు కానీ వెళ్ళాము అక్కడికి. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు మేడం. వాడికి 47 సంవత్సరాల దాకా ఉంటది. మనవరాలు వయసు ఉంటుంది. నేను అంకులని అంట వాడిని. మాటల్లో అవును, వాస్తవంగా మేడం మాటల్లో చెప్పలేనిది. మానవ సమాజంలో ఇట్లాంటి మనిషి రూపంలో ఉన్న ఒక క్రూర జంతువు లాంటి వాడు అతను. నిజంగా ఆ తల్లి దుఃఖానికి కారణం ఎవరు? ఇప్పుడు అమ్మాయి చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు ఏం మంత్రుల మీద మంత్రులు వస్తున్నారు, వాళ్ళకి ఇంతవరకు ఏం భరోసా లేదు. ఇలా ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుని ఇదే అరబ్ దేశాలనైతే నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు. ఒక మాటలు చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏ అయితే ఉన్నాయో, దేనికి అత్యాచారానికి ఉన్నాయో అవి కోసేసి అవి చేసేస్తారా. అట్లాంటి శిక్షలు పడాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో వృద్ధుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, గంజాయి, డ్రగ్స్ విపరీతమైన దాంతో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద ఒక్కసారి ప్రభుత్వం కనుక కఠినమైన శిక్షలు విధించగలిగితే ఇట్లాంటి ఆగిపోతాయి. ఈ తల్లి ఏమంటుంది? మంత్రులు వస్తున్నారు, ఏదో నామకే వాస్తిగా ఓదార్చనికి డబ్బులు ఇచ్చిపోతున్నారు. మా పాప డబ్బుల కోసం అయిందా? మా డబ్బులు కాదు కదా మేడం. డబ్బులు మా కాడ లేవా? మీ ఇల్లు వాకిలు మా తల తాకట్టు పెట్టుకొని మా పిల్లని బాగా చేసుకుంటావు. డబ్బులు ఎందుకు మేడం? మాకు న్యాయం కావాలంటే. ఇంకో బిడ్డకి ఇలా జరగకూడదనే నా బాధ. నా బిడ్డ ఇప్పుడు బాధపడుతుంది అక్కడ. అలాంటి బిడ్డ ఇంకో చిన్న పిల్ల కూడా బాధపడితే తల్లిగా నేను తట్టుకోలేకపోతాను. డబ్బులేని మేము సంపాదించుకున్నాం వస్తే, మేము కష్టపడితే మాకు వస్తాయి కదా మేడం. వాచ్మెన్ జీతం చేసి కాయ కష్టం చేసి అమ్మాయిని చదివించుకుంటారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వేసి చదివించుకుంటారు. 9వ తరగతి 7వ తరగతి 7 అయిపోయింది, ఇప్పుడు 8 చదువుతుంది. 12 సంవత్సరాలు మా పాపకి. తెల్లారితే మేము మా ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ కి పోదాం అనుకునేసరికి ఇలా జరిగిపోయింది. కింద మేము మా పని మేము చేసుకుంటున్నాం, కానీ పాప అట్లా ఆడుకోవడానికి పోయి ఇట్లా అవుతుందని మాకు తెలియదు కదా మేడం. ఇంకా వేరే పిల్లలు ఉన్నారా? ఒక్కతే వెళ్ళిందా? లేదు, ఒక్కతే ఫస్ట్ ఫ్లోర్ దాకే వెళ్ళింది. తర్వాత నుంచి ఏం జరిగిందో కూడా పాపకు కూడా గుర్తులేదు. స్పృహ వచ్చి చెప్పినాక అప్పుడు తెలిసింది. మనిషిని చూసింది పాప, కానీ జరిగింది ఇది అని తనకు తెలియదు. సాధారణంగా ఏంటంటే ఆ కింద అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి కింద పడి చనిపోయిందని చిత్రీకరించడానికి నెట్టేసిండు. అమ్మాయి దేవుని దయ వల్ల కొద్దిగా స్పృహలోకి వచ్చి జరిగిన సంఘటన చెప్పింది కాబట్టి ఇప్పుడు సమాజంలోకి వెలుగులోకి వచ్చింది. లేకపోతే అంతా మీదికెళ్ళి కింద పడి చనిపోయిందనే భ్రమలో ఉండేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వము ఇట్లాంటి వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉండాలి. తల్లి ఏం కోరుకుంటున్నది? ఆర్థిక వెసులుబాటు కాదు, మాకు సాయం కాదు,
ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడనైనా కూడా మళ్ళీ ఒక బిడ్డకి ఇట్లాంటి అన్యాయం జరగొద్దు. కడుపు పేగు అనేది మాకు తెలుసు ఆ బాధ ఏందో. కాబట్టి ఇట్లాంటి జరగొద్దు అంటుంది. కాబట్టి దీని మీద తక్షణం ఆయన జైల్లో కూర్చోబెట్టి మేపి అట్లా కాదు. ఆమె ఏమంటుంది, ప్రజలకు అప్పచెప్పమంటుంది. మన ప్రజలకు అప్పచెప్పు, ప్రజలు చూసుకుంటామంటుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఏ న్యాయవాది కూడా బెయిల్ కోసం మేడం, ఏ న్యాయవాది కూడా బెయిల్ కోసం అతనికి పిటిషన్ వేయద్దు. అతను జైల్లోనే మగ్గిపోవాలి. అతను చూసి మిగతా వాళ్ళు రియలైజ్ కావాలి. ఇట్లాంటి సంఘటనలు జరగదు. సీరియస్ కండిషన్లే ఉంది మేడం. ఏమంటున్నారు డాక్టర్? డాక్టర్లు ఏమంటున్నారంటే అన్నీ సెట్ అవుతాయి కానీ నడుము మరికి సెట్ కాదు. పాప మంచంలో ఎప్పుడు జీవితకాలం మంచంలోనే ఉండాలి. ఆపరేషన్ చేసినా స్వస్థత అయితే లేకపోతే జీవితకాలం ఉండాల్సిందే మంచాలు అని చెప్పారు మేడం. పొద్దున 6 అల్లకి వెళ్ళినాం మేడం. సైడ్ పాపను ఒక పక్క తిప్పటానికి ఇప్పటిదాకా పట్టింది మేడం. అమ్మా నొప్పులు అని అడుగుతాను. నానా నొప్పి, అమ్మా నొప్పి అంటే తట్టుకోలేకపోతున్నాం మేడం. పాప మొత్తం బాడీ మొత్తం డ్యామేజ్ అయింది మేడం. పాప ఇటు తిరగలేని పొజిషన్లో ఉంది మేడం. ఏ ఫ్లోర్ నుంచి అండి పడింది? 4వ ఫ్లోర్ నుంచి వచ్చేసి 4వ ఫ్లోర్ ఆ నుంచి టైంలో మీరు ఎవ్వరు లేరే? వాళ్ళ అమ్మ ఉన్నది కానీ కింద ఒక రూమ్, వాచ్మెన్ రూమ్లో కూర్చున్నారు మేడం. ఈ 4వ ఫ్లోర్ నుంచి బయట ఇసిరేసే కల్లా ఎవరికి సౌండ్ రాలేదంట. తెలియలేదు మేడం. సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేవంట. సీసీ కెమెరాలు ఎమ్మటే పీకేశారు మేడం. ఈ పాప ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్లారో ఆ నైట్ పీకేసేసారు. మొత్తం పని చేయట్లేదని చెప్పారండి. సీసీ కెమెరాలు అంటే ఇతనికి ఏం సంబంధం లేదు కదా. యాక్చువల్లీ బిల్డింగ్ లో ఇంకా ప్రెసిడెంట్ అని సొసైటీ అసలు వానరు ఈయన కాదు మేడం, ఇంకొక అతను ఉన్నాడట. ఆ వానర్ ఏం చేశారంటే ఇతనికి గొప్ప చెప్పారంట. ఫస్ట్ ఫ్లోర్ కొన్నది ఏనంట, ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన. అయితే ఫస్ట్ కొన్నావు కాబట్టి అపార్ట్మెంట్ మెయింటైన్ మొత్తం మీకు గొప్ప చెప్తాను, మీరే చూసుకోండి అని చెప్పారు. మెయింటెనెన్స్ ఇతనే చూస్తాడా? ఆ మెయింటెనెన్స్ ఇతనే చూస్తాడంట. అలా ఇతని చేతుల్లో పనే కాబట్టి తీసేసాడు. ఇతల చేతిలో పనే కాబట్టి తీసేశారంట మేడం. కెమెరాలు అంతకుముందు ఎప్పుడన్నా అతనితో మాట్లాడారా మీరు ఎవరన్నా? అంతకుముందు మేము ఎవరు మాట్లాడలేము మేడం. పోతే అమ్మాయిల్లో పోతే ఒక అంకులు, తాతగారు, బాబాయ్ అట్లా పిలిచేదంట. మీ వైఫ్ కూడా అంకుల్ అంకుల్ అని పిలిచేదా? అంకుల్ అని అంకుల్ పెద్ద వయసే మేడం, 45-47 సంవత్సరాలు అంత వయసు అంకుల్ కాబట్టి 45 అంకుల్ తాత అని పిలిచేదంట పాప కూడా. ఇంకా మరి దురదబుట్టి ఎట్ట పుట్టిందో తెలియదు. మీకు ఒకటే పాప అండి? నాకు 3 మేడం పిల్లగాళ్ళు. మిగతా వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒక ఆమె ఇప్పుడు 5 అయిపోయింది, 6లోకి వస్తుంది మేడం. పిల్లగాడు 6 సంవత్సరాలు మేడం. ఈ పాప పెద్దది. స్కూల్ కూడా ఉందంటే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలమ్మా అని చెప్తున్నారు. అదే మేడం నాకు ఫోన్ చేసింది, డాడీ నేను వస్తానా, శనివారం రోజు నాకు ఫోన్ చేశారు మేడం. మీరు లేరా వీళ్ళతో? నేను తల్లంపాట్లో ఉన్నాను మేడం. నేను ఆ పిల్లగాళ్ళం పట్టుకొని నేను తల్లంపాట్లోనే ఉన్నా. డాడీ నేను వస్తున్నా, శనివారం రోజు ఫోన్ చేసి డాడీ నేను వస్తున్నా డాడీ, ఇక్కడ 15 రోజులు అయిందిగా, ఇక్కడ ఒక 15 రోజులు ఉండి 15వ తారీఖు స్కూల్గా డాడీ నేను వెళ్తానని నాకు ఫోన్ చేసి చెప్పింది మేడం. సాయంత్రం 6:30 మళ్ళీ నాకు ఫోన్ వచ్చి అపార్ట్మెంట్ మించి కింద పడేది పాప, అర్జెంటుగా రా బావ, కాలు చేతులు ఇరిగినాయి, అసలు ఏమీ లేదు, పాప చచ్చిపోయే స్థితిలో ఉందంటే వెళ్ళింది మేడం. అక్కడ ఫస్ట్ ఏరే హాస్పిటల్, ఏదో కొత్త హాస్పిటల్లో చేర్పించారు వీళ్ళు. నేను పోయాకల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చిపోయినా. గవర్నమెంట్ హాస్పిటల్లో సీరియస్గా ఉందమ్మా, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోవాలి, ఈ నుంచి పాప అయితే బతకదన్నారు. ఆ నుంచి వేరే ప్రభుత్వ హాస్పిటల్లో మార్చిన. ఆ డాక్టర్ గారు ఎమ్మటే చూసి, అమ్మ నువ్వు డబ్బులు కట్టకపోయినా బాధ లేదు కానీ ముందు ఆపరేషన్ చేయాలని ఎమ్మటే ఆపరేషన్ చేశారు మేడం. అంటే ఈ సాయిగా చేశారు మేడం. ఊపిరి ఆడట్లే పాపకి, ఊపిరి ఆడక ఈ సాయిగా చేశారు ఒక ఆపరేషన్, పైప్ వేశారు, దానివల్ల ఊపిరి ఆడింది కొద్దిగా. ఆ నుంచి ఇక అలా హాస్పిటల్లో తెచ్చిపోయాను మేడం. ఐసీయూలోనే ఉంది మేడం. ఏడ తీసిపోయినా ఐసీయూలోనే పెడతారు. పాప అంత సీరియస్గా ఉంది. పాప ఇప్పటికి కూడా ఆపరేషన్ అయినా కానీ బ్రతికినా కానీ లేచి నడిచే పరిస్థితి లేదండి, అంత ఘోరంగా ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ఒక మానవ మృగము పసిగుడ్డుని నూకేసారు. ఏమి చేయాలో అది చేసి ఆ పసిగుడ్డుని నూకేసి ఇక్కడ ఏంటంటే సీన్ని రివర్స్ చేద్దామని చెప్పేసి సీన్ని వక్రీకరిద్దామని తనంతట తాను బిల్డింగ్ పై నుంచి జారి పడింది అనేటట్టుగా సీన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఏదో అదృష్టం బాగుండి పాప 2 రోజుల తర్వాత స్ప్రోలోకి వచ్చిన తర్వాత తను చెప్పింది కాబట్టి ఇదంతా తెలుస్తూ ఉన్నది. పాపతో పాటు ఇంకెవరు ఉన్నారండి ఆ రోజు ఆడుకోవడానికి? ఎవరైనా వెళ్ళారా? ఇంకా ఆడ పాప తప్ప చిన్న పిల్లగాళ్ళు ఎవరు లేరు మేడం, ఎవరు లేరంట. ఒకతే పాప ఆడుకుంటుందంట, చిన్న పిల్లగాళ్ళు అంటూ ఎవరు లేరంట. ఒకతే మెట్ల మీద తొక్కుడు బిల్ల లెక్క ఆడుకుంటుందంట, ఎవరు లేరుగా తోడు, ఒకతే ఆడుకుంటుందంట. ఆయన చూసి భయంతో 2 స్టేర్ ఎక్కిందంట.